హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుచిత్ర. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే మ్యూజియంకి వెళ్తున్నాం. అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మీరు చూసేయండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా. లెట్స్ గో. ఫైనల్గా అయితే వచ్చేసాం గాయ్స్. స్టార్టింగ్ అయితే ఇలా ఉంది లోపలికి. ఇదైతే ఐటీడీఐ భద్రాచలం మ్యూజియం అయితే ఇది. మనం వచ్చేసి ఆదివాసీ మ్యూజియంలో అయితే ఉన్నాం. లైటింగ్స్, పిల్లలు ఆడుకోవడానికి ఇవి చాలా చాలా బాగా పెట్టారు. అట్రాక్టివ్గా ఉన్నాయి. మేము చూడడానికి అయితే ప్రతిదీ అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి. చాలామంది పిల్లగాళ్ళు అయితే చాలామంది వచ్చారు. వెళ్ళిన రోజు అయితే ఆ ఫుడ్ అయితే చాలా ఎంజాయ్ చేసింది. అంటే దీని ప్రత్యేకత ఏంటి, అసలు దేని గురించి పెట్టారు అంటే ఆదివాసీ అంటే ట్రైబల్స్ యూజ్ చేసిన పరికరాలు కానీ అన్నీ, ఇంకా ట్రైబల్స్కి సంబంధించిన ట్రైబల్స్ యొక్క లైఫ్ స్టైలు అంటే ఇక్కడ మనకు చూపిస్తున్నారు. బాణాలు, ఇవి మెయిన్ బాణాలు. అంటే అక్కడ అప్పుడు తినేవి ఏమి ఎక్కువ వాళ్ళు తినేవి ఏంటంటే మాంసం. అది అడవిలో ఉండే మాంసమే కదా, అవి వేటాడడానికి వీటిని అయితే యూజ్ చేసేవాళ్ళు. ఇక గొడ్డలి, కత్తులు, బాణాలు ఎక్సెట్రా వాళ్ళు అంటే వాటి దేనికి యూజ్ చేసే మొత్తం ఇక్కడైతే రాసి పెట్టారు. అండ్ మెయిన్ అంటే వాళ్ళకు ఉండే మెయిన్ మనకి వాళ్ళకి సంబంధం ఉండదు కదా. వాళ్ళ లైఫ్ వేరు, మన లైఫ్ వేరు. మనం సిటీస్లో ఉంటాం, వాళ్ళు అడవుల్లో ఉంటారు కదా. వాళ్ళు తయారు చేసుకున్న వాళ్ళంతటా వాళ్ళు తయారు చేసుకునే అయితే ఇవి మెయిన్ ఎట్లా చెట్లలో నుంచి మెయిన్ జంతువుల కొమ్ములు వాటి నుంచి అయితే తయారు చేసుకుంటారు. అండ్ వాళ్ళు చేసుకున్న గంపలు, చీపుర్లు అండ్ చాలా చాలా ఇక కొమ్ములు, ఇవి జింకయి దుప్పులు అంటే గట్టిగా ఉండే కొమ్ములు ఉంటాయి కదా, వాటి ద్వారా ఇవైతే తయారు చేసుకున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ మెయిన్ మనకు కనిపించేవి ఇవి కుండలు. వాళ్ళు అదే కళ్ళు తాగడానికి, ఫుడ్ దాచుకోవడానికి, వాటర్కి మెయిన్ అయితే ఇవి తీసుకెళ్తారు ప్రతిదీ. ఇక వాటర్ బాటిల్స్ ఇవన్నీ మనకు అన్నీ ప్లాస్టిక్ లేకపోతే స్టీల్ ఇవే. వాళ్ళకి మొత్తం ఇంకా ఇవి చెక్కతో కర్రతో చేసుకునేవి అయితేనే ఉంటాయి మెయిన్. ఇవన్నీ వాటి డీటెయిల్స్ కూడా అన్నీ అయితే చిన్నపిల్లగాళ్ళు స్టడీస్ స్టూడెంట్స్ అయితే క్లారిటీగా నేర్చుకుంటారు ప్రతి ఒక్కటి ఇక్కడికి వస్తే మాత్రం. ఇంకా ఇవి అంటే ఇంకా చీపుర్లు కింద వేసుకొని పడుకోవడానికి. అదే మన దగ్గర అంటే బెడ్షీట్స్ ఇవి ఉంటాయి, వాళ్ళకి అవి ఉండవు కదా. వాళ్ళు మొత్తం కర్ర పుల్లలతో వీటితోనే మంచం టైప్ చేసుకొని పడుకుంటారు. ఇంకా ఆర్టిస్టులు ఇక్కడ చూడండి ఎంత బాగా పెయింటింగ్ వేశారు, చాలా బాగుంది. వీటికి కూడా ఉంది, ఇవి కూడా వాళ్ళల్లోనే వేసినారు. అంటే ట్రైబల్సే వేసారు. అంటే ఇది మెయిన్ హైలైట్. అంటే ఇక్కడ మొత్తం ప్రతి ఒక్క ట్రైబల్స్ యొక్క లైఫ్ స్టైల్ ఒక్క దాంతో చూపించేశారు. ఇక్కడ చాలా బాగుంటుంది, వెళ్ళండి. ఒకవేళ భద్రాచలం దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళండి. అండ్ ఇక్కడైతే పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ ట్రైబల్సే వేసారు, ట్రైబల్స్కి సంబంధించిందే ఉంది. అండ్ డీటెయిల్స్ ఎవరు వేసారు ఏంటి, గాజులు అవి ట్రైబల్స్ యూజ్ చేసే ఇంకా వాటికి సంబంధం లేకుండా ఉన్నాయి అన్నీ. ఏమైనా మనకి పంచాయతీలు ఏమైనా ఉంటే మనకి పోలీస్ స్టేషన్స్ ఇవి ఉంటే వాళ్ళు కూర్చొని సెటిల్ చేసుకోవడమే ఉంటుంది. అండ్ ఇవి వాళ్ళ ఇల్లులు అండ్ బియ్యం ఒడ్లు దాచుకోవడానికి అండ్ వాళ్ళు చేసుకునే పనికి సంబంధించిన వస్తువులు అనేది ఇక్కడ ఉన్నాయి. వడ్ల గుమ్మి అంటే వడ్లు స్టోర్ చేసుకునేవి, బియ్యం స్టోర్ చేసుకునేవి. అండ్ ఇక్కడ అయితే చాలా వరకు ఇంకా మ్యూజియం అయితే మొత్తం చెక్క అంటే కర్రలతో ఏమంటారు వీటిని, తడికలతోనే మొత్తం చేసుకున్నారు. ఇవి వడ్లు దాచుకోవడానికి అండ్ ఇల్లులు, రోకల్ బండ ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి ఇక్కడ. గంపలు అండ్ రుబ్బుకోవడానికి వీటన్నిటికీ ఇంకా ఇవే. మనకంటే ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ వచ్చాయి, కానీ ఇంకా వాళ్ళ టైంలో అయితే ఇవే కదా మొత్తం. ఇంకా మంచం చూడండి, మన మంచానికి వాళ్ళ మంచానికి చాలా తేడా ఉండిద్ది. అండ్ మనకి ఇప్పుడేం వెహికల్స్ చాలా వచ్చాయి, 2 wheels 3 wheels అని. ఇక్కడ వడ్ల బండి మొత్తం గుడిసెలే, మొత్తం తడికలతో అండ్ గడ్డితోనే చేసుకునే అయితే ఉన్నాయి ఇక్కడ. అంటే ఇంకా మన పురాతన కాలపు ఆచారాలు అండ్ పురాతన వాళ్ళు ఎలా బతికారు, ఎలా ఉన్నారు అని చిన్నపిల్లలకి తెలియాలంటే మెయిన్ ఇది ఒక్కటి చూపిస్తే చాలు.
వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంది, ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఇలా ఉంది, చేంజ్. అప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత చాలా కాలం బతికారు, వాళ్ళకి ఈ పొల్యూషన్ అనేది లేదు, అండ్ ఈ రోగాలు ఈగాలు ఏం రాలేదు. వాళ్ళు మంచి ఫుడ్ అంటే కలుషితం లేని ఫుడ్ వాళ్ళే పండించుకొని ఏమీ రోగాలు లేకుండా హ్యాపీగా 100 ఏళ్ళు బతికారు. అది మనమైతే ఇప్పుడు చూసుకుంటే మొత్తం పొల్యూషన్, మొత్తం ఇవి రోగాలు వీటి పాలే అవుతున్నాం మనం. అండ్ మన లైఫ్ స్టైల్ వేరు, మొత్తం ఇదంతా కలుషితంలోనే మనం బతుకుతున్నాం. అన్ని కాలుష్యాలు, కలుషితాలు, మొత్తం మందులు గిందులు వీటి మీదే బతుకుతున్నాం. వాళ్ళు అలాంటి ఏం లేదు కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉండి 100 ఇయర్స్ బతికారు. మనమైతే 60 ఇయర్స్గా చనిపోతున్నాం మ్యాక్సిమం చెప్పాలంటే. అండ్ ఇక్కడ కూర్చోవడానికి చైర్లు ఇవన్నీ వాళ్ళు అసలు వాళ్ళ ఐడియాకి మెచ్చుకోవాలి. చూడండి ఇవన్నీ ఎలా చేశారో, మామూలుగా చేయలేదు అసలు. అండ్ ఈ గంప ఇదేమో మంట పెట్టుకోవడానికి అనుకుంటా, ఐ థింక్ నాకు తెలియదు, మంట పెట్టుకోవడానికి అనుకుంటున్నా. ఇంక ఇక్కడేమో వడ్లు దంచుకునేది రోకలి బండ. ఇలా చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రతి ఒక్క అంటే వాళ్ళని చూడలేం ఎలా ఉన్నారో, ఇక్కడ వీళ్ళని చూస్తే అర్థమైపోద్ది వాళ్ళు ఏ విధంగా ఉన్నారో. ఇట్లున్నారు, ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది అయితే మనం వీళ్ళని చూస్తే అంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు, వాళ్ళ హెయిర్ స్టైల్స్, వాళ్ళు ఉండే పద్ధతి మనకి ఇప్పుడు లేదు. మనకు తెలియదు కూడా అలా ఉండడం, అసలు తెలియదు అలా ఉండేది, ఎలా ఉంటారో కూడా అర్థం కాదు. అది వాళ్ళ స్టైల్ వేరు, మన స్టైల్ వేరు అన్నట్టు. అది పద్ధతిగా ఉండే స్టైల్స్ అయితే అవి, అలాంటివి మనకి రావులే ఎప్పటికీ. కానీ వాళ్ళని చూసి ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు విగ్రహం. అండ్ ఇక్కడ వాళ్ళు వాడిన చైన్స్, ఉంగరాలు, గాజులు అండ్ పట్టీలు ఎక్సెట్రా ఇక్కడైతే ఉన్నాయి. వాళ్ళ ఇయర్ రింగ్స్, కడియాలు అంటారు కదా అవి అయితే అక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ బుట్టలు, వాళ్ళు అల్లిన బుట్టలు, చాటలు అయితే ఉన్నాయి. వీళ్ళు వర్షానికి ఎండకి తట్టుకోవడానికి ఇవి తలకాయ మీద పెట్టుకోవడానికి ఉంటాయి కదా టోపీస్ అవన్నీ అక్కడైతే ఉన్నాయి. వాళ్ళకి నెక్స్ట్ టైం చూపిస్తుంది వీడియోలో కొంచెంకి. ఇవి వాడి ఫంక్షన్స్ కానీ వాళ్ళకి చేసుకునే పండగలు ఉంటాయి కదా, దేవుళ్ళ పండగలు కానీ వాళ్ళ ఫంక్షన్స్ కానీ వాళ్ళు చేసుకోవడానికి యూజ్ చేసే డ్రమ్స్ అండ్ తబాలా ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇక్కడ చూపించారు. అండ్ వాళ్ళు తినే ఫుడ్ మొత్తం పప్పులు, గింజలు, వీటి వల్లేనేమో ఎల్ల గింజలు, ఈ పేర్లు కూడా అర్థం కావట్లేదు, అంత డిఫరెంట్గా ఉన్నాయి. వీటి వల్లేనేమో వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు. అందులో వీళ్ళు మళ్ళీ ఏమన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా వీటి ద్వారానే మందులు తయారు చేసుకొని హ్యాపీగా ఉంటారు. అండ్ ఇక్కడ ఉంది చూడండి, ఇది ఒక ఇల్లులో సామాలు, గిన్నెలు, నేను ఫుడ్ అయితే చాలాసేపు ఆడుకున్నాం. ఇక్కడ చాలా బాగుంది. మా ఫుడ్ అయితే రానంటే అన్నం కూర వండుతుంది అక్కడ చేయి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి వాళ్ళు అంటే అన్నం స్టోర్ చేసుకోవడానికి, అంటే వాళ్ళు అంటే అన్నం కన్నా రాగి సంగటి, రాగి ముద్దలు ఇలాంటివి అయితే ఎక్కువ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. వాటికి సంబంధించిన కుండలు, గిన్నెలు అండ్ లైటర్ అంటే వెనకాల లైట్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇవి మొత్తం మట్టితో తయారు చేసినవే, మట్టి అండ్ ఇవి ఏంటి గడ్డి ఇవి ఉంటాయి కదా, వాటికి సంబంధించినవే ఉన్నాయి. అండ్ వాళ్ళు యూజ్ చేసే ఇది డ్రమ్స్ కొట్టడానికి చూసారు కదా, ఇదైతే ఎంత బరువు ఉందో తెలుసా గైస్, నిజంగా చెప్తున్నా. ఇదైతే తల లోపలికి వెళ్ళిపోతుంది, అంటే వాళ్ళ తలలో అంత పెద్దగా ఉంటాయని నాకైతే అనిపించింది. ఆ తలకి లోపలికి వెళ్ళిపోతుంది ఆ డ్రమ్స్, అంత బరువు, అది ఎంతసేపు మోసుకొని ఉంటారు వాళ్ళని నాకైతే నేను షాక్ అయిపోయా. అండ్ ఇదే టోపీ, వాళ్ళు వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఇది పెట్టుకొని కొంచెం తడవకుండా ఉంటారు. ఇంకా వాళ్ళ ఫొటోస్ అవన్నీ అయితే ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన ఫొటోస్, వాళ్ళు ఉండే విధానాలు, పెళ్ళిళ్ళు అండ్ ఇంట్లో జరిగే ఫంక్షన్స్కి, గుళ్ళల్లో దేవుళ్ళ ఫంక్షన్స్కి ఇలాంటివన్నీ ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టారు. అండ్ ఇవన్నీ చూస్తే చాలా పాతకాల ఫొటోస్, బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ లెక్క కనపడుతున్నాయి కదా కొన్ని, ఇవి రీసెంట్గా తీసినట్టు అనిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ ఇప్పటికీ ఇలానే ఉంటున్నారంట అక్కడ, ఇప్పటికీ ఇలానే జీవిస్తున్నారంట అందరూ. అండ్ మనకి సంబంధం లేకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు, ఎలాంటివి లేకుండా హ్యాపీగా ఉంటున్నారని
నాకైతే అనిపిస్తుంది. ఇలా ఉంటే చూడండి, వాళ్ళ ట్రెడిషనే వేరు. మొత్తం వాళ్ళ వరకు వాళ్ళ ఫ్యామిలీ అంటే అందులో ఉండే ఊర్ల వరకు వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం వాళ్ళ వరకైతే అంత హ్యాపీగా ఉంటున్నారని అయితే నేను అనుకుంటున్నా. అందరు కలిసిమెలిసి అంటే వాళ్ళ పనులు వాళ్ళ అంటే వ్యవసాయం అండ్ ఇవన్నీ చేసుకుంటే ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళతోనే ఉంటుంది. అండ్ వాళ్ళు మొక్కే దేవుళ్ళు నాకు తెలిసి సమ్మక్క సారక్క వీళ్ళు అనుకుంటా వాళ్ళ దేవుళ్ళు. నాకైతే అలానే అనిపించింది. అంటే పేర్లు ఏమంటే ఇక్కడ దేవుళ్ళు వాళ్ళు పూజించే దేవుళ్ళు ఇవి. నేను వాళ్ళ ఊరికి దేవుళ్ళు ఇవి. ఇక్కడ ఉండే వీటన్నిటిని ఈ దేవుళ్ళందరినీ అయితే పూజిస్తారంట ఇక్కడ. అండ్ ఇక్కడ చూసారా ప్రతి ఒక్కటి ఇక్కడ టెంపుల్ ఇవన్నీ ఇక్కడ గీసేవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఆ ట్రైబల్స్లో ఉండే వాళ్ళే గీశారు, అంటే పెయింట్ చేశారు. చూడండి చాలా బాగుంది కదా. దేవుళ్ళని కూడా వాళ్ళు చాలా బాగా నిష్టగా పూజిస్తారు. అండ్ ఇక్కడ ఉండే ఇది వాళ్ళ లైఫ్ స్టైల్కి ఇల్లు. అండ్ అక్కడే మ్యూజియంలో వాళ్ళకి సంబంధించిన ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ట్రైబల్స్ తినే ఫుడ్ మనకు తెలియదు కదా. ఇవన్నీ వాళ్ళు అక్కడ ఏ విధంగా చేస్తారో, ఏ విధంగా వండుకొని తింటారో అవన్నీ ఇక్కడ వీళ్ళకు కూడా తెలియాలి, వీళ్ళు కూడా తినాలి అని ఆలోచనతో ఇక్కడైతే అన్ని ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి పెడుతున్నారు. చాలామంది వరకు తింటున్నారు. అంటే మనది ఉన్నది ఆదివాసి సాంప్రదాయక వంటకాలు ఇవి ఉన్నవి, ఎవరిష్టం వాళ్ళదని. ఇక ఇవైతే ఇల్లులు వాళ్ళే, అంటే ఇవి ఇల్లులే. ఇంకా అంటే రెస్టారెంట్ టైప్లో రూమ్స్లో పెట్టి అక్కడైతే లంచ్ అవి అయితే పెడుతున్నారు, హోటల్ టైప్లో. ఇక్కడ హట్ ఒకటి కట్టారు పైనకి ఎక్కడానికి, చాలా బాగుంది. ఇది కూడా వ్యూ చాలా అంటే బాగా కనపడుతుంది. కొంచెం హైట్లో ఉంటాం కాబట్టి మొత్తం కనపడుతుంది. అండ్ పైకైతే ఎక్కేసాం. చూడండి మొత్తం లైటింగ్స్తో బాగుంది కదా, చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకా పిల్లగాళ్ళు ఆడుకోవడానికి, చిన్న పిల్లగాళ్ళు ఆడుకోవడానికి అయితే చాలా వరకు పెట్టారు. అవి ఏంటంటే అంటే మార్నింగ్ ఈవినింగ్ వచ్చి అవి ఫ్రీ, అవైతే ఫ్రీ. ఎక్సర్సైజులు చేసుకోవడానికి ఎక్సెట్రా అవి కూడా చూపిస్తా. అండ్ మేము ఇక్కడ ఫొటోస్ కూడా దిగా. ఇక్కడ ఒక సింబల్ హట్ అయితే కట్టారు, చాలా బాగుంది సింబల్తో. దాని మీద మేము ఫొటోస్ దిగాం. చాలా బాగుంది చూడ్డానికి లైటింగ్తో. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఫోటో మా మమ్మీ అయితే ఫస్ట్ దిగాను, అండ్ సెకండ్ అయితే నేను దిగేసి ఒక 4-5 స్టిల్లు పెట్టి నేను దిగా. నెక్స్ట్ మా చెల్లి దిగింది. అంటే హడావుడి దిగాను. ఎందుకంటే మనకన్నా నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మనమే గంటలు ఉంటే వాళ్ళకి ఇబ్బంది అయిద్దని ఇంకా మేము స్పీడ్గా అయితే ఒక 2-3 స్టిల్లు దిగేసి కిందకైతే దిగిపోయాను. అండ్ చూడ్డానికి ఇక్కడ లైటింగ్స్ మొత్తం హైలైట్ పెట్టారు. చూసారా ప్రతి ఒక్కటి గమనిస్తే మనకు సంబంధించిన ఇక్కడ ఉన్న ఏం లేవు, మొత్తం కర్రలు, వీటికి సంబంధించిన కర్రలు అంటే తడకలు వీటితోనే చేశారు. ఇక్కడైతే ప్లే గ్రౌండ్ అయితే పెట్టారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ ఉయ్యాళ్ళు ఇట్లా ఊగేవి అండ్ జారుడు బల్ల, ఇవి మళ్ళీ వాటర్లోది కూడా ఒకటి పెట్టారు, వాటర్లో స్విమ్మింగ్ చేసేది. మా ఫోటో అయితే చాలాసేపు ఆడుకుంది దీని మీద. అది అంటే కొంచెం భయం వేసింది, వదిలేస్తే భయం వేస్తుంది, లేకపోతే పట్టుకుంటేనేమో హ్యాపీగా. పడిపోతుంది. ఇట్లా కింద మొత్తం స్ప్రింగే ఉంది. స్ప్రింగ్ వల్ల ఇట్లా ముందుకి వెనక్కి సైడ్కి ఇట్లా వంగడం వల్ల అటు ఇటు బెండ్ అవ్వడం వల్ల కొంచెం భయపడింది. అండ్ ఇక్కడ ఇదైతే వాటర్లో స్విమ్మింగ్ చేయడానికి ఉంది, కానీ పర్మిషన్ అంటే ఓన్లీ పర్మిషన్ పిల్లగాళ్ళకి 7 years నుంచి 10-12 years వరకే ఉంది. మా ఫోటో చిన్నపిల్ల కదా అండ్ అందుకు పంపిలే. అండ్ ఇలా రౌండ్ తిరగడాలు, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అయితే చాలా ఉన్నాయి. మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ఎక్సర్సైజ్ అయితే మస్తు చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఒకటి ఉంది, రౌండ్ తిరిగేది ఉంది. వీటి వల్ల ఫ్యాట్ లాస్ అయితే చాలా అవుతుంది నిజంగా. మాకు దగ్గర ఉంటే మాత్రం మేము రోజు పోయేవాళ్ళం. ఫైనల్గా అయితే ఇదే వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.